హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఫ్రెండ్స్, మనకి బాగా 20 డేస్ గ్యాప్ వచ్చినట్టుంది వీడియోకి. రీజన్ ఏంటంటే మన ఓన్ హౌస్లోకి షిఫ్ట్ అయ్యాము. ఇంతవరకు ఇప్పుడు దాకా మీకు వీడియోలు పెట్టినంత రెంట్ హౌస్లో మన ఓన్ హౌస్కి షిఫ్ట్ అయ్యాము. ఇలా వచ్చి రాగానే మా అమ్మగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దానివల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ భగవంతుడి దయ వల్ల ఆమె ఆరోగ్యంగానే కోలుకుంది. ఇక మనకు ఆ గ్యాప్ అయిపోయే అంత క్షణంలోనే మా కజిన్ బ్రదర్ది మ్యారేజ్ వచ్చింది. ఆ మ్యారేజ్ కార్యక్రమాలన్నీ ముగించుకునేటప్పటికి మనకి 20 డేస్ పట్టింది. ఈ 20 డేస్ గ్యాప్ మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నాకైతే బాగా చాలా లాంగ్లా ఉంది. ఫ్రెండ్స్, ఇక ఈ రోజు నుంచి ప్రతిరోజు మీకు ఏదో ఒక వీడియో అప్డేట్ చేస్తూనే ఉంటాను. మీకు కుదిరితే ఒక లైక్ ఇవ్వండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని కూడా యూట్యూబర్గా గుర్తించండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం కోడిగుడ్డుతో చేపల పులుసు ఏంటి అనేది ప్రాసెస్ మీకు ఈరోజు పెట్టబోతున్నాను వీడియోని. అందరం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక రెడీ టు గెట్ రెడీ. ఫ్రెండ్స్, ఒకసారి మా హౌస్ది వంటగది చూపిస్తాను మీకు. అంతకుముందు పెద్దదిగా చూపించింది. మేము మధ్యతరగతి కుటుంబీకులం అండి. ఒకసారి మా షింకు, మా హౌస్ చూడండి. మొన్నటిదాకా మనం ఉన్నదేమో రెంట్ హౌస్. ఈరోజు అంతా ఇరుకిరుగ్గా ఉంది. మన ఓన్ హౌస్ చాలా చిన్న ఇల్లు అండి. అక్కడ ఏంటంటే అంతా రెంట్ హౌస్ కాబట్టి అంతా డిజైన్లుగా అంతా ఉంటాయి. ఇక్కడ అంతా ఒకసారి మాదంతా చిన్న సంసారం అండి. ఇక మన ప్రాసెస్లోకి వెళ్దాం. ఒకసారి చూడండి, ఇదిగోండి మాది షింకు. మనం ఇక ప్రాసెస్లోకి వెళ్తున్నాం. ఇదిగోండి, 1 కేజీ చేప కొట్టించుకొచ్చాం. ఫ్రెష్గా కడిగి అక్కడ పెట్టేసాము. దాంట్లోకి మనం కావాల్సిన ఇంటిగ్రేట్స్ ఒకసారి చూస్తున్నాం. చూడండి, 2 టమాటాలు, 2 టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. పచ్చిమిర్చి, మామిడి వేసింది 6 పచ్చిమిరకాయలు వేసింది కట్ చేయకుండానే. కట్ చేస్తే ఏంటంటే ఆ కారం అంతా పులుసులోకి వెళ్ళిపోద్ది, కారంగా ఉంటుంది బాగా. తర్వాత ఉల్లిపాయలు ఇలా తరిగి పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేప్పటికి కారం, పసుపు వచ్చేసింది, చింతపండు పులుసు నానబెట్టేసింది ముందుగానే. నెక్స్ట్ 5 కోడిగుడ్లు తీసుకున్నాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, అది మెంతి పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, ఇక మనం కరివేపాకు పెట్టేసుకున్నాం. ఇక ప్రాసెస్లోకి మొదలు పెడదాం. ముందుగా గ్యాస్ స్టవ్ అదేనండి, గ్యాస్ స్టవ్ మారలేదు. మనం వంటలు పెట్టే గ్యాస్ స్టవే, అదేం మారలేదు. ముందుగా మనం ఆ పులుసు పెట్టుకునే పాత్రని పొయ్యి మీద పెట్టేసుకున్నాం. అది వేడయ్యేదాకా కొంచెం వెయిట్ చేద్దాం. దాంట్లో ఆయిల్ పోసేసుకున్నాం. ఆయిల్ కాగేదాకా వెయిట్ చేద్దామండి. ఈ ఆయిల్ కాగే లోపు మనం ఇక్కడ వచ్చేసేటప్పటికి ఈ ఫిష్ని రెడీ చేసుకుందామండి. ఒకసారి చూడండి, ఉప్పు మనకు తగినంత ఉప్పు వేసుకుంటున్నాం. దీంట్లో కొలతలు అనేది ఏముండదు, మన టేస్ట్ని బట్టి, మన రుచిని బట్టి వేసుకోవడమేను. కారం వచ్చేసేటప్పటికి 2 స్పూన్లు వేసింది మామిడి కారం. తర్వాత వేయాలంటుంది. తర్వాత వచ్చేటప్పుడు పసుపు 1/2 స్పూన్ వేసేసింది. ఉల్లిపాయ ముక్కలు తరిగిని ఇందా చూపించాక దాన్ని వేసింది కొన్ని. కరివేపాకుని వేసింది, కొత్తిమీర, మసాలా పొడిని కూడా వేసేసింది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసింది. కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా వేసుకోండి, తగ్గించి వేసుకోండి, మంచిది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకో. మావిడికి నేను చెప్పాల్సి వస్తుందండి, మావిడ అలవాటు మర్చిపోయింది గ్యాప్ వచ్చేటప్పుడు. ఇప్పుడు దాంట్లోకి ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకుందాం. ఎండాకాలం అయితే మంచిదండి, బాగా సమ్మర్లో చికెన్ ఇవన్నీ వేడి, చేప చలవ, గుండెకి మంచిది, పుల్లగా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు మనం కాగిందండి నూనె. కాగిన నూనెలోకి
ఆ కోడిగుడ్లు ఇందాక ఉడకబెట్టి నేను చూపించా కదా మీకు, వాటిని కొంచెం వేయించుకోవాలి. ఎందుకంటే కూరలో బాగా ఉంటే చిదురు అవుతుంటాయి కదా కలిపినప్పుడు, అందుకని వేయించుకుంటే టేస్టీగా ఉంటుంది. గుడ్లు చూసారు కదండి, మనం వేయించడం అయిపోయింది. మీరు ఎప్పుడైనా సరే గుడ్డుకి ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే ఆ ఉప్పు ఆ పులుపు అనేది మొత్తం బాగా గుడ్డుకు పట్టిద్ది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం గుడ్లు వేయించుకోవడం అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దాంట్లోకి ముందుగా మనం పచ్చిమిర్చి ఇలా చూపించాను కదా మీకు, ఆ పచ్చిమిర్చి దాంట్లో వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా వేగేదాకా కలుపుకుందాం. ఇప్పుడు దాంట్లోకి మనం ఉల్లిపాయలు మిరపకాయలు వేగినాయండి, టమాటాలు వేసుకున్నాం. ఇప్పుడు మనం కరివేపాకు, దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లోకి పసుపు హాఫ్ స్పూన్ వేసుకున్నాం ఆల్రెడీ ఇందాక మనకు ఉంది దాంట్లో. ఇప్పుడు కారం వచ్చేసేటప్పటికి ఒక హాఫ్ స్పూన్ సరిపోద్దేమో, స్పూన్ వేసుకోండి, స్పైసీగా ఉంటుంది బాగా. ఎందుకంటే మనం చింతపండు పులుసు పోస్తున్నాం కాబట్టి కారం అనేది ఎక్కువ ఉండదు. అలా కొంచెంసేపు కాగనిద్దాం. ఇప్పుడు టమాటాలు ఉడికినాయండి, అది ఇప్పుడు దాంట్లోకి మనం చింతపండు పులుసు పోసుకుంటున్నాం. పులుసు కాగాల, కొంచెం పులుసు మరిగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దామండి. మూత పెట్టేసుకొని కొంచెం కాగనిద్దాం వాటిని. చూసారు కదండి పులుసు ఎలా మరుగుతున్నాయో. ఇప్పుడు దాంట్లోకి మనం చేప ముక్కలు వేసుకుంటాం. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయానండి, మనం ఎగ్స్ చెప్పాం కదా, 5 ఎగ్స్ తీసుకున్నామని, అవి ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాం. ఉడకబెట్టిన ఎగ్స్ని మళ్ళీ వీడియోలో పెడితే లెంత్ ఎక్కువైద్దని ముందుగానే ఉడకబెట్టి పెట్టేసుకున్నాం వాటిని. ఆ ఉడకబెట్టిన వాటిని నూనెలో వేయించుకున్నాం ఫస్ట్ మనం. ఇప్పుడు మనం దాంట్లోకి ఎగ్స్ వేసుకుంటున్నామండి. ఇందాక మీకు చూపించాను కదా, ఆ ఎగ్స్ని అట్లోకి వేసేసుకుంటున్నాం. మనం రొటీన్గా చేపల పులుసే పెట్టుకుంటాం ఎప్పుడు, కానీ ఒకసారి ఇప్పుడు ఎట్లా అయితే మనం ప్రాసెస్ చేసాం అలా ఎగ్స్ కూడా ఒకసారి పెట్టి చూసుకోండి. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు వాటిని, ఎగ్స్ని. ఇప్పుడు ఒకసారి అంతా కలదిప్పుకుందాం. గంట పెట్టి కలదిప్పమాకండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఎలా తిప్పుతున్నామో అలానే తిప్పాలి చేపల కూర కల్లా, లేకపోతే ఏంటంటే ముక్క చిదురు అవుతుంది.
ఇప్పుడు దీని మీదకి మూత పెట్టేసుకున్నామండి. ఒక 10 నిమిషాల పాటు పులుసును ఉడకనిద్దాం. అంతవరకు కొద్దిగా వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం కూర ఎలా ఉందో. చూడండి ఒకసారి, తుక్కుగా అని సౌండ్ వస్తుంది. ఇంకా ఉడకడానికి దగ్గరకు వచ్చినట్టుంది. ఒకసారి మొత్తం మళ్ళీ ఒకసారి కలదిప్పుకుందాం. వాసన అప్పుడే గుమగుమలాడుతుంది. అప్ప మీరు ఎప్పుడు తింటాను మీరే రెడీ అంటుంది. ఒక 2 మినిట్స్ ఉంచుదాం. ఫైనల్గా 2 మినిట్స్ ఉంచితే ఇంకా కొద్దిగా ఉడికిద్ది. ఫ్రెండ్స్ చూడండి, మనం అనుకున్న 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి మసాలా వేసుకుందాం. దాంట్లో ఇప్పుడు చివరిగా ఫైనల్ టచ్ మసాలా వేసుకుందాం. ధనియాల పొడి మసాలా ఇది. చేపల పులుసు కల్లా ఇది పడితేనే ఈ అమ్మ టేస్టీ. ఇప్పుడు ఒకసారి కలదిప్పుకుందాం. ఈ పులుసులో కోడిగుడ్డు ఉడికి చేప ముక్క కోడిగుడ్డు 2 కలిపి తింటే ఆ టేస్టే వేరబ్బా. ఫ్రెండ్స్ చూడండి, కూర రెడీ అయింది. ఇప్పుడు మనం మెంతి పొడి చల్లుకుంటున్నాం. లైట్గా, ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చింది మళ్ళీ. ఇది మనకి వాసన కోసం వేసుకుంటాం. దీన్ని ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇక చివరిగా ఫైనల్గా ఒకసారి కలదిప్పుకొని, ఇందాడి నుంచి ఏంది చివర అంటున్నారని అనుకోవచ్చు. చివరంటే అది చెప్పాలి కదా, మసాలా వేసుకోవాలి కదా, అందుకని. ఇప్పుడు ఇది ఫైనల్ టచ్. కొత్తిమీర. ఇంక దీని తర్వాత ఇంక చివర అనేది ఏముండదు. ఇంకా అన్నంలో వేసుకొని వడ్డించుకొని తింటమే ఇంకా లాస్ట్. అయితే ఇది ఒకరోజు ఉంచుకొని తెల్లారి తింటే బాగుంటుంది. ఇంకా చేప కూరల్లా ఒక రోజుల్లో ఉంటే మరుసటి రోజు తింటే టేస్టీగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనం వెంటనే తింటున్నాం. అలా ఉడకంగానే ఇలా చల్లారంగానే తింటున్నాం. ఒకరోజు చేప పులుసులో ముంచుకొని తింటే బాగుంటుంది. మూత పెట్టేసాం. ఇక మనం స్టవ్ ఆపేసుకొని దించి పక్కన పెట్టేసుకుందాం. ఇక గుమ్మలాడే కోడిగుడ్డుతో చేపల పులుసు రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మనం ఇక తింటమే తరువాయి. కాకపోతే సరసరా కాలుతుంది. ఇదిగోండి మా ఆవిడ. ఫ్రెండ్స్, ఈరోజు మన కోడిగుడ్డుతో చేపల పులుసు అనే వీడియో అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ప్రతిరోజు ఏదో ఒక వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర శారద.